హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాకు మహారాజా బాలకృష్ణ గారు అండ్ బాబీ గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న టైటిల్ టీజర్ ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. మరి టైటిల్ టీజర్ యొక్క రివ్యూని సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, డాకు మహారాజా ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. సో బాలకృష్ణ గారు అండ్ బాబీ గారి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. అందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? మరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది? పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? డాకు మహారాజ్ పేరు కూడా డిఫరెంట్గా, అంటే బందిపోట్లు, ముఠా నాయకులు అట్లాంటి అర్థం వచ్చే టైటిల్ లాగా అనిపించింది. ఎందుకంటే డాకు మంగల్ సింగ్ అని అప్పట్లో ఎక్కువగా పేరు వినబడేది. మేబీ ఆయన చరిత్రకారుడో లేదో ఫేమస్ బాలీవుడ్ సినిమా కూడా ఉందంట దాని పేరు మీద, మనకు పూర్తిగా ఐడియా లేదు. బట్ ఇది డాకు మహారాజ్ టైటిలే డిఫరెంట్గా ఉంది. అండ్ మరో ప్రోమో చూస్తే, అంటే ఆ ప్రోమోలో కూడా బ్యాక్ డ్రాప్లో ఒక వాయిస్ వస్తుంది, మీరు చూసారో లేదో. రాక్షసులకి రాక్షసుడు అయిన రావణుడు కాదు, రావణ్ను బెదిరించే ఇది కాదు, ఏదో సంథింగ్. బట్ ప్రజల కోసం పోరాడే ఒక రాజు, తనకు తానుగా సృష్టించుకోబడ్డ రాజు అన్నట్టుగా ఏదో వాయిస్ ఉంది. బట్ నాకు ఎలా అనిపించిందంటే, కొద్దిగా ఒకప్పటి సింహాసనం సినిమా ఛాయలు కనిపించాయి నాకు. అంటే అందులో డ్యూయల్ రోల్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ రోజుల్లో సూపర్ హిట్ సినిమా అనమాట అది. అంటే నేను అప్పుడు పుట్టాను లేదు, అంత చిన్నప్పుడు సినిమా. అయితే అందులో దాని గురించి కథలుగా చెప్తారు ఎప్పటికీ. ఫస్ట్ సమ్ స్కోప్ ఏదో కలర్ కాకుండా గ్రూప్ డ్యాన్సెస్తో కూడా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అని, ఆ రోజుల్లో 5 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఏదో రకరకాలుగా చెప్తారు. సో డేరింగ్ డాషింగ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు వినిపిస్తుంది కాబట్టి, అందులో కూడా ఒకడు యువరాజుగా ఉంటాడు, ఒకడు బందిపోటులా ఉంది. బందిపోటు అంటే ప్రభుత్వం దృష్టిలో బందిపోటు, కానీ అక్కడ అణగారిన వర్గాల దృష్ట్యా, లేదంటే అట్టడిగిన వర్గాల దృష్ట్యా ఆయన ఒక హీరో. సో ఆయన ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తూ ఉంటుంటాడు. సో ఇక్కడ కూడా బాలకృష్ణ గారి ఎంట్రీ చూస్తే మొత్తం బ్లాక్, తలపాగా, బొట్టు అది చూస్తే నాకు అది సింహాసనంలో కృష్ణ గారు గెటప్ అది గుర్తొచ్చింది. ఓకే. సో డాకు మహారాజ్ అంటే ప్రభుత్వానికి డాకు మహారాజు లాగా డాకుగా ఉన్నా కూడా ఒక రాజే ఆయన, పేద ప్రజల దృష్టిలో ఒక చక్రవర్తి అనే కాన్సెప్ట్లో రాబోతుంది అని అంటున్నారు. మరోవైపు పొలిటికల్ సినారియో కూడా ఎంట్రీ అవ్వబోతుంది అనేది మరొక వార్త ఉంది. మరి ఎట్లా ఉండబోతుందో తెలియదు. ఎందుకంటే బాబీ సినిమాలు కూడా ఇప్పుడు చూడండి, మొన్న వాల్తేరు వీరయ్య చాలా బాగా తీసుకొచ్చాడు. అసలు రవితేజ గారిని బ్రదర్గా పెట్టడం, ఫాదర్ ఒకడే కానీ 2 తల్లులు, దానివల్ల 2 వాళ్ళ విధంగా భేదాభిప్రాయాలు విడిపోయారు. బట్ బయట వాడేవాడే అటాక్ చేసుకునేకి అన్నదమ్ములు 2 ఒకటి అవ్వడము, తమ్ముడు కోసం వాల్తేరు వీరయ్య ఏం చేశాడన్నదే స్టోరీ. అంటే స్క్రీన్ ప్లే ఆద్యంతం కూడా ఇప్పుడు ట్రెండ్కు ఉన్నట్టుగా బోర్ కొట్టనివ్వకుండా ముందుకు తీసుకెళ్ళిపోయే ఇది బాబీలో ఉంది. సో ఇప్పుడు బాబీ గారు బాలయ్య గారిని ఎప్పటి నుంచో ఆయన డేట్స్ అడుగుతుంటే, బాలయ్య గారు కంటిన్యూస్గా బిజీ అవ్వడం, రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఈ నేపథ్యంలో తర్వాత మన రనీల్ రావిపూడి గారితో భగవంత్ కేసరి చేయడం. సో అప్పటి నుంచి అనుకున్న ప్రాజెక్టు సైలెంట్గా పట్టాలు ఎక్కేసింది, అన్నీ జరిగిపోయాయి. టీజర్ రిలీజ్ చేశారు. తీరా చూస్తే జనవరి 12న రిలీజ్ అంటారు. బాలయ్య బాబుది సంక్రాంతికి ఎప్పుడు రిలీజ్ అయినా బ్లాక్ బాస్టర్, అందులో తిరుగులేదు. సో సంక్రాంతికి గేమ్ చేంజరు అండ్ బాలయ్య గారి ఈ సినిమా 2 ఉండబోతున్నాయి అనమాట. ఎందుకంటే సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఊర్లు వెళ్తారు, వరుసగా హాలిడేస్ వస్తాయి. నెక్స్ట్ రూరల్ ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. సో బాలయ్య గారు డాకు మహారాజ్ రొటీన్గా ఆయన కథలకి రొటీన్గా తొడగొట్టడాలు ఇలాంటి కాన్సెప్ట్ లేకుండా భిన్నంగా ఉండాలి అనే కాన్సెప్ట్లో తీసుకున్న సినిమా ఇది. స్టోరీ నెరేషన్ అంతా బాగానే ఉందట, బట్ పిక్చరైజేషన్ అనేది ముఖ్యం. ఇప్పుడు చాలా స్టోరీలు వస్తుంటే, లవ్ స్టోరీలో 100 సినిమాలు వస్తే అందులో 10 సూపర్ హిట్లు అవుతాయి. సేమ్ లవ్ స్టోరీ ఉన్నా కూడా టేకింగ్లో కానీ అక్కడ నటించే పాత్రలు, అభినయించే పాత్రలు బట్టి కూడా సినిమా సూపర్ హిట్ అయిపోతూ ఉంటుంది. సో బాలయ్య బాబు గారు అసలు ఈ ఏజ్లో కూడా ఆయన పెద్ద హీరోలతో పోల్చితే, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉన్న హీరోలతో పోలిస్తే ఆయనకున్న స్టార్డమ్, ఆయనకున్న ఇమేజ్ ఎవరికీ లేదు. ఆయన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో టాక్ షో చేస్తే సూపర్ హిట్, ఒక సినిమా చేస్తే సూపర్ హిట్, ఒక హాస్పిటల్ టేక్ ఓవర్ చేస్తే సూపర్ హిట్, ఒక పాలిటిక్స్లో కూడా హ్యాట్రిక్ సూపర్ హిట్, మళ్ళీ సక్సెస్, 3 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే. సో వీటి మీద కూడా అన్నిటినీ కాంప్రమైజ్ చేస్తూ చేయడం కూడా గొప్ప విషయమే. సో దాన్ని బాబీ బాగా తీర్చిదిద్దారనే అనుకుంటున్నాను. చూడాలి మరి. దానికి మెయిన్ తమన్ మ్యూజిక్ కూడా అడ్వాంటేజ్ కాబోతుంది.
ఎందుకంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొడతారని ఒక నేమ్ ఉంది. అంటే సాంగ్స్ పరంగా కొన్ని రిపీటెడ్గా ఉన్నాయి అనిపిస్తుంది తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్కి చాలా మంచి పేరు ఉంది. సో ఆ పరంగా కూడా హీరో ఎలివేషన్ బాగుంటుందని అనుకుంటున్నాను. సంక్రాంతి కలేసారి సినిమా రిలీజ్ కాబోతుంది. అక్కడ కాంపిటీషన్ కూడా చూసుకుంటే బాలకృష్ణ గారి ఈ సినిమా ఉంది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది ఉంది, అండ్ వెంకటేష్ గారిది కూడా సినిమా అప్పుడే అని చెప్పేసి దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే ఉంది. ఈ మూడింటి మధ్య కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇంతకుముందు సంక్రాంతికి ఎలా అంటే 12th ఒకరోజు ఒకరు రిలీజ్ అయితే 13th ఒకరు రిలీజు, సంక్రాంతి రోజు ఒకరు రిలీజు అలా ఉంటుంది. జనరల్గా ఎవ్రీ ఇయర్ 14, 15, 16 సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేవి. ఈసారి 13, 14, 15 వస్తున్నాయి, 13, 14, 15. సో 13 మండే, అలా అయితే 12th సండే వస్తుంది. మరి 12thకి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి 14th ట్యూస్డే మంగళవారం పడుతుంది సంక్రాంతి, 13th మండే అంటే సండేని రిలీజ్ చేస్తున్నారు. సండే ముందు రిలీజ్కి వస్తుందేమో నా డౌట్. ఎందుకంటే శుక్రవారం కదా మనకి, ఫ్రైడే టికెట్ తిరగాలి. సో ఫ్రైడే అంటే ఆల్మోస్ట్ ఆల్ 11th, 10thకి ఎప్పుడు రిలీజ్ అవ్వాలి బాలయ్య గారిది. చూద్దాం మరి ఎందుకు ఆ డేట్లో అంటే ముందు గేమ్ చేంజర్ డేట్స్ గట్రా ఒకవేళ 10వ తేదీన ఉందనుకోండి, థియేటర్స్ ఒకే థియేటర్ మీద 2-3 చిప్పులు మేనేజ్ చేయడం ఇలా ఉన్నాయి కాబట్టి అట్లా ఏం చేస్తారు. బట్ బాలయ్య బాబు ఎప్పుడు సంక్రాంతి బరిలో దిగినా కూడా అది బ్లాక్ బాస్టర్గానే ఉంది. ఎప్పుడు ఏ సినిమా తీసుకోండి, అది ఈవెన్ అప్పట్లో కూడా నా చిన్నప్పుడు బాగా గుర్తు, చిరంజీవి గారిది బాలయ్య గారిది ఒకేసారి సంక్రాంతి రిలీజ్ అయ్యేది. అలా రిలీజ్ అయినప్పుడు కూడా మ్యాక్సిమం బాలయ్య బాబు గారికి ఎక్కువ హిట్లు ఉన్నాయన్నమాట. బాలయ్య బాబు గారు ఏంటంటే సంక్రాంతి బుల్లోడు అంటారు ఆయన మా సైడ్. సంక్రాంతికి ఆయన ఏ సినిమా వచ్చినా సూపర్ హిట్ అవుతుందని కాన్సెప్ట్. బట్ పెద్ద హీరోల్లో తీసుకుంటే బాలయ్య గారిదే ఇప్పుడు ఉంది గేమ్ చేంజర్ అని. అంటే వాళ్ళు సూపర్ స్టార్లే కానీ ఈయన సీనియర్ స్టార్ కదా. సో గేమ్ చేంజర్ కూడా ఇప్పటి నుంచో ఉంది, అదొక లెక్క. ఇది బాలయ్య గారు అంటే ఒక మాస్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూసే సినిమా బాలయ్య గారిది కాబట్టి చూద్దాం. మరి బాబీ ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఆయన కాన్ఫిడెన్స్గా ఈవెంట్ టీజర్ లాంచింగ్లో చూస్తే ఒక డిఫరెంట్గా బాలయ్య బాబుని ప్రజెంట్ చేశాము, చూపించగలిగామనే సాటిస్ఫాక్షన్